డబ్బుల విషయంలో. సో అట్లా మోసపోవద్దని నా ఆలోచన. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే సోమగూడెం అని చెప్పి ఆటో కానీ బస్సు కానీ ఎక్కండి. ఇది సోమగూడెం అంటారు. సోమగూడెం అంటారండి. ఇది చూసారు అక్కడ సోమగూడెం అనేది బోర్డులో చూడండి. ఇదంతా సోమగూడెం ఏరియా. చాలా మందికి తెలియక బెల్లంపల్లి అని అంటూ ఉంటారు. అసలు బెల్లంపల్లి కాదు, బెల్లంపల్లి ఇక్కడ నుండి 2-3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి, అప్పుడు బెల్లంపల్లి వచ్చింది. ఇదంతా సోమగూడెం ఏరియా అన్నమాట. చూడండి అంత దిట్టంగా ఎడారి ప్రాంతం, అడవి ప్రాంతమే. ఒకప్పుడు చెట్లు బాగుండేవి, తర్వాత చెట్లు తీసేశారు. సో మొత్తం అడవి ఎడారిగా చేస్తూ ఉన్నారు ఇదంతా. ఈ ఫ్లైఓవర్ ఈ రోడ్ అంతా కొత్తగా వేసారనమాట ఈ మధ్యలో, ప్రైవేట్ వాళ్ళు, NH అనమాట. ఇది మహారాష్ట్ర టు హైదరాబాద్ హైవే. ఇప్పుడు బాగుందండి ఈ హైవే పడ్డ తర్వాత. ఒకప్పుడైతే రోడ్డు చాలా దరిద్రంగా ఉండేది 10-12 సంవత్సరాల క్రితం. ఈ 10 సంవత్సరాలలో చాలా మట్టుకు రోడ్ల విషయంలో చాలా డెవలప్మెంట్ ఉంది ఇక్కడ మా ఏరియాలో. ఒకప్పుడైతే మాకు కరెంటు పొదువ, రోడ్లు దరిద్రంగా ఉండేవి, వాటర్ కూడా ఉండేది. అన్నీ ఇంకా కరెంటు కానీ నీళ్లు కానీ ఏవి కూడా సరిగా మాకు ఉండేవి కాదు. దేవుని మహాకృపను బట్టి 10 సంవత్సరాల్లో చాలా డెవలప్ అయింది మా ఏరియా. ఒకప్పుడు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు రోడ్ వేయడానికి కూడా ఈ స్థలం పనికిరాదన్నారు. అయితే ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ అయితే అప్పుడు ఇక్కడ ఇవన్నీ శాంక్షన్ అయ్యాయి. ఆశ్చర్యం అనిపించింది. లారీలు పెట్టుకున్న ప్లేస్ అండి ఇది, విశ్రాంతి స్థలము. ఇక్కడి వరకు ఈ టోల్ ప్లాజా అంటే టోల్ గేట్ వరకు సోమగూడెం అండి. టోల్ గేట్ అవతల సైడు మందమరి అనే ఏరియా అనమాట. మందమరి ఇక్కడ వరకు సోమగూడెం అనమాట. ఓ దేవుడా, ఓ గాడ్ ఇస్ గ్రేట్ అన్నయ్య, గాడ్ ఇస్ గ్రేట్ కదా. టోల్ గేట్ వరకు సోమగూడెం అనమాట. ఇక్కడ వరకు సోమగూడెం, ఇక్కడి నుండి మందమారి, ఇక్కడ నుండి మందమరి ఏరియా అంటారు. ఇది కూడా మైన్స్ ఏరియా. మందమరిలో కూడా మైన్స్ అంటే బొగ్గు గనులు ఉంటాయి. నెలవంక, వాట్ హ్యాపెన్